ఏకవచనంతో సంబోధించడం అనేది వాళ్ళ గౌరవానికి అది తగదు కాబట్టి గౌరవ సూచకంగా దైవం వారిపై శాంతిని కురిపించుగాక అని ఒక రకమైనటువంటి ప్రార్థన చేస్తాం వాళ్ళ గురించి మంచి గురించి. ఎందుకంటే మన కోసం వచ్చినటువంటి ప్రవక్తలు, మన బాగు కోసం వచ్చినటువంటి ప్రవక్తలు, ప్రజలందరికీ మార్గం చూపించడం కోసం వచ్చినటువంటి ప్రవక్తలు, ప్రజల కోసం ప్రాణాలను సైతం ధారపోసినటువంటి ప్రవక్తలు కాబట్టి వాళ్ళ పేరును మనము మన ఇంట్లో వాళ్ళని పిలుచుకున్నట్టు కాకుండా గౌరవ సూచకంగా వాళ్ళ పేర్లు మనము పలుకుతూ ఉండాలి. అందుకనే సల్లల్లాహు అలైహి వసల్లం అంటే దైవం ఆయనపై శాంతిని కురిపించుగాక అని అర్థం. ఆయన ఒక్కరే కాదు, ప్రతి ప్రవక్త గురి పక్కన కూడా ఈ విధమైనటువంటి ఒక ప్రార్థన ఉంటుంది. ఉదాహరణకు క్రీస్తు యేసు, ఈసా అనే పేరు ఎప్పుడైతే వస్తుందో అలైహిస్సలాం, దైవం ఆయనపై శాంతిని కురిపించుగాక అని చెప్పేసి ప్రతి ముస్లిం సోదరుడు కూడా ఈ విధంగా ప్రవక్త పేరు వచ్చినప్పుడు ఒక గౌరవ సూచకంగా ఒక ప్రార్థనతో పాటు పలుకుతాడు తప్పించి వ్యక్తి ఒక సింగిల్గా ఎంత మాత్రం కూడా పలకడు. ఓకే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తన 23 సంవత్సరాల జీవిత కాలంలో 40వ సంవత్సరంలో 40 ఆయనకు ప్రవక్త పదవి వచ్చింది. 63వ సంవత్సరంలో ఆయన పరమపదించారు, దైవం వద్దకు చేరుకున్నారు. ఈ 23 సంవత్సరాల పాటు ఆయన చేసినటువంటి విప్లవం ఏంటంటే ఆయన ప్రధానంగా 7 పనులు ఆయన చేశారు. అందులో ఒకటి ఏంటంటే అనాగరిక దేశ దిమ్మరులైనటువంటి అరబ్ జాతి ప్రజలను ప్రపంచానికి మార్గనిర్దేశకులుగా మార్చేశారు. స్థిరమైన నివాసం లేనటువంటి అరబ్ జాతులను, సంచార అరబ్బులను ప్రపంచానికి మార్గనిర్దేశకులుగా ఆయన మార్చేశారు. ఇంకా ఆడపిల్ల పుడితే సజీవ సమాధి చేసేసి ఆ మనుషుల యొక్క హృదయాలను ఆడపిల్ల పుడితే చాలు మాకు ఇంకేమి కూడా అవసరం లేదు అన్నట్టుగా వాళ్ళ యొక్క మైండ్ సెట్స్ మార్చేశారు. ఇక నిత్యం మద్యపానంలో మునిగే జాతిని మద్యం అంటేనే అసహించుకునే జాతిగా మార్చేశారు. అశ్లీలత, భయంకరమైనటువంటి అనైతికత సమాజాన్ని సుందరమైనటువంటి శాంతి సమాజంగా, నైతికతతో అలరాడే సమాజంగా మార్చేశారు. ఎవరు కూడా అత్యాచారాలు ఉండవు, మద్యపానం ఉండదు, ఇంకా హత్యలు ఉండవు. ఇటువంటి సుందరమైనటువంటి సమాజ నిర్మాణం 23 సంవత్సరాలు నేను చేసేశారు. ఇంకా చిన్న చిన్న కారణాలకు సంవత్సరాల తరబడి నరభేదం చేసుకునే వాళ్ళను శాంతి పౌరాలుగా మార్చేశారు సోదర మహాశైల. ఇంకా మనుషులను వస్తువుల మాదిరిగా కొనుక్కునే బానిస వ్యవస్థను సమూలంగా నిర్మూలించేశారు. ఇంకా ప్రధానంగా దైవాన్ని, సృష్టికర్తను విడిచి సృష్టిని ఆరాధించే, మానవుని ఆరాధించే, ప్రవక్తను ఆరాధించే ప్రజలను ఆయన నిజమైనటువంటి దైవం వైపునకు ఆయన మరల్చారు. నిజమైనటువంటి దైవం వైపునకు ఆయన వాళ్ళను చేర్చారు. పారిపోతున్నారు, దూరంగా ఎక్కడికో పారిపోతున్నారు. దైవాన్ని విడిచిపెట్టి మానవులను ఆరాధిస్తున్నారు, జంతువులను ఆరాధిస్తున్నారు, ఇంకా ప్రకృతిని ఆరాధిస్తున్నారు, ప్రతి ఒక్కరిని ఆరాధిస్తున్నారు. ఆ సృష్టికర్తను విడిచిపెట్టి కాదు, సృష్టికర్త ఒక్కడే ఆరాధనకు అర్హుడు, రండి ఎక్కడికి వెళ్ళిపోతున్నారు మీరు అని చెప్పేసి ప్రజలను వారి యొక్క దైవానికి చేరువ చేశారు సోదర మహాశిల. ఇవి కేవలం అంతా 23 సంవత్సరాల నుంచి చేశారు. సరే, రేపు మరికొన్ని విషయాలు మాట్లాడుకుందాము. రండి ఇస్లాం తెలుసుకుందాము. సర్వే జనా